హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ షార్ట్ చూసుంటారు కదా, వాటర్లో నుంచి బయటికి తీయలేదని ఎలా రచ్చ చేశాడో. యాక్చువల్గా ఉదయాన్నే పిల్లలకి వేడి నీళ్ళు పెడతాం కదా, సో కొంచెం నీళ్ళు తీసి పెట్టానన్నమాట వీడి కోసం. గోరువెచ్చగా స్నానం చేస్తాడులే, ఏసీ రూమ్లో పడుకొని ఉంటాడు కదా, చల్లగా అయిపోతున్నాడు. అందులో మన సార్ గారు ఎన్నింటికి లేస్తున్నారో తెలుసా? 11 అవుతుంది. ఇంకా ఆ టైంలో ఏం వాకింగ్ చేయిస్తాను నేను. అందుకని కొంచెం వేడి నీళ్ళు తీసి పెట్టాననమాట. మరీ వేడిగుండవు, జస్ట్ చల్లని నీళ్ళు కాకుండా కొంచెం గోరువెచ్చగా అనమాట. దాంట్లో వదిలేసి ఫుడ్ వేసాననమాట. హాయిగా తిన్నాడు. ఇంకా బయటికి రావడానికి ఆ రచ్చంతా చేశాడనమాట. మరీ వేడిగా ఉంటే మాత్రం అసలు వేయనులేండి. స్కిన్ ఉంది కదా, పుట్టి షెల్లే కాదు కదా, స్కిన్ ఉంది కాబట్టి భయం. సో చాలా అది ఎప్పుడు ఉదయాన్నే ఎప్పుడో వేడి చేస్తే ఇప్పుడు 11ంటికి వాటర్లో వేసింది. సో హాయిగా తినేశాడు. ఇంకా చెయ్యి అలా ఇస్తే చాలు, ఎలా ఎక్కొచ్చాడో చూస్తున్నారా, అలా వచ్చేస్తాడనమాట. సో ఇప్పుడు బయటికి తీసిన తర్వాత సార్ గారి అలక ఎలా ఉంటుందో చూడండి. యాక్చువల్గా వీడిని వాటర్లో వేశాను, ఇంకా నేను జస్ట్ మొబైల్ చూస్తున్నాను అనమాట. అంతలోకి తినేసి అయిపోయింది వితిన్ 10 మినిట్స్. ఇంకా గోల గోల చేస్తూ ఉన్నాడు. నాకు నుండి ఏందా సౌండ్ వస్తుంది, ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది అర్థం కాల ఎంతసేపు. ఇంకా తర్వాత గుర్తొచ్చిందనమాట, ఆహా సప్పు చేస్తున్నాడా ఏందని చెప్పి చిన్నగా డోర్ తీస్తే టపటపా కొడతా ఉన్నాడు వాటర్ని. సో అందుకని ఇంకా వీడియో స్టార్ట్ చేసి తీశాను. చూడండి, ఇప్పుడు బయటికి తీసుకొచ్చాను కదా, అలాగే చూస్తున్నాడు. ఆ ఒక్క చూపులో నేను 100 బూతులు ఎత్తుక్కోవాలి ఇప్పుడు. అలాగే ఉంది చూడండి, అలాగే చూస్తున్నాడు కోపంగా. ఏంది మమ్మీ, ఎంతసేపు మమ్మీ నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు మమ్మీ, ఎంతసేపు పిలవాలి నిన్ను? అంతే కదా, నిజం చెప్పండి. వాడి చూపులో అదే కనిపిస్తుందా మీకు, ఇంకేమన్నా అర్థమవుతున్నాయా? అట్లా అలా చూడు. నార్మల్గా బయటికి తీసామంటే ఇంకా తుడిచేస్తాను క్లాత్తో, హాయిగా వదిలిపెడితే కాసేపు అటు ఇటు తిరుగుతాడు, లేకపోతే వెళ్ళి పడుకుంటాడనమాట. సో ఇప్పుడే లేసాడు కదా అప్పుడే పడుకుంటాడా అనుకోమాకండి. మనసప్పు కుంభకర్ణుడు కన్నా దారుణంగా పడుకుంటాడనమాట. సో ఇప్పుడు చూస్తున్నారా, సారీ అమ్మా అనుకుంటా ఉన్నా నేను, ఏమైంది ఎందుకు అలా చూస్తున్నావు అని. వాడు చూడండి, ఐస్ చేసి చాలే పో అన్నట్టు చెయ్యి అలా నెట్టేసి అటు తిప్పాడు కదా మొహం, ఇంకంతే. ఆ మెడ పట్టుకుపోయిద్రా అంట నేను. ఎంతసేపు మీరు చూడండి, ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేదు, స్లో మోషన్లో కూడా పెట్టలేదు, యాజ్ టీజ్ వీడియో అనమాట. అస్సలు కదిలించలేదు ఎక్కడ. నేను చూడండి వేలుతో కదిలిస్తా ఉన్నా. సారీ సప్పమ్మా, ఎందుకమ్మా అలా కోపంగా ఉన్నావు, ఇటు చూడరా అంటే వాడు చూస్తే కదా అస్సలు మెడ పట్టుకుపోయిద్దేమోరా, ఎంతసేపు అదే పొజిషన్లో ఉంటావు, కదలట్లా వాడు. అటు ఇటు అన్నా వెళ్తే సరే అనుకోవచ్చు. సప్పమ్మా देखो इधर देखो अम्मलू सारी अम्मलू सारी रे चीटी सारी रे सारी डर गए अम्मू। हाँ, बकेट में छोड़कर चल गए को डर गए सारी बेटे। सारी चीटी कन्नू सारी सप्पू अम्मलो कई को डरने का కాజాతే. వాడు ఇంకా నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు కదా, సో అలిగున్నాడని చెప్పి ఫోన్ అక్కడ పెట్టేసి ఇంకా ముద్దులు ఇచ్చుకుంటా వాడిని ప్యాంపర్ చేస్తూ ఉన్నా, టుక్ సౌండ్ చేస్తూ ఉన్నా. అంటే మెడ దగ్గర కిస్సెస్ ఇస్తూ ఉంటాం కదా, సో అలా సౌండింగ్ వెరైటీ సౌండ్ చేస్తూ ఉన్నా. మొబైల్ ఆగిందా, ఆఫ్లో ఉందా, ఆన్లో ఉందా కూడా చూసుకోలేదన్నమాట. అసలు ఎంతసేపు బతిమాలు ఇచ్చుకున్నాడంటే, మీరు చూడండి వీడియో చూడండి. వాడు ఫైనల్గా అసలు నాతో మాట్లాడతాడా లేదా, అలకపోతుందా లేదా అది కూడా చూడండి. ఒక టర్టిల్ ఇంతసేపు అలుగుతుందా, ఇలా కూడా అలుగుతుందా, అసలు ఎంత కోపమో. ఆ చూపేందో అలా చూడడం, మొహం తిప్పుకోవడం, నేను చూండిపో, ఎన్ని రకాలుగా చేస్తాడో చూడండి. ఇంక ఇలా కాదు, ముద్దులు ఇస్తే వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి ఇంకా వాడికి గిలిగింతలు బాగా పెడతాం కదా, అదేనండి షెల్ మీద రబ్ చేస్తూ ఉంటాను కదా, సో అది చేసినప్పుడు వాడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తాడు. వాడిని ఆడించడం అంటే అదొక్కటే బెస్ట్ అనమాట. సో అది కూడా చేశాను. వాడి వేషాలు చూడండి, మీరు చూడండి. సప్పు సప్పమ్మా अम्मलू देखो इधर माँ देखो बेटा क्या करता है।
వీడియో కొంచెం ఫాస్ట్గా పెడదామంటే నాకు ఎందుకో నచ్చలేదన్నమాట ఈసారి. అంటే ఇంత క్యూట్ మూమెంట్స్ మిస్ అయిపోతారేమో, ఫాస్ట్గా పెట్టినప్పుడు ఆ ఎమోషన్స్ అర్థం కాదేమో అని యాజ్ టీజ్ అలాగే పెట్టాను. ఇంకోటి వచ్చేసరికి వీడికి ప్యాంపర్ చేసేటప్పుడు నార్మల్గా అయితే ఎంత ఎంజాయ్ చేస్తాడు, కానీ ఇప్పుడైతే ఆహా నేను ఎంజాయ్ చేస్తే మమ్మీకి అలుసైపోతాను, ఐస్ చేస్తుంది కదా కదలకూడదు అన్నట్టు. చూడండి ఎలా చూస్తాడో. నేను హాయ్ చెప్తున్నా బాయ్ చెప్తున్నా అంటే వీడియో తీయడం అలవాటు కదా, హాయ్ సప్పు అనగానే అలా చూస్తాడేమో, కొంచెం కూల్ అవుతాడేమో అని చెప్పి ఎన్ని రకాలుగా ట్రై చేశాను. వాడు మాత్రం ఆ పోజ్ ఒకటి ఇచ్చాడు పెద్ద. మామూలుగా కిసెస్ ఇచ్చేటప్పుడు మెడ అలా బెండ్ చేస్తాడు, ఇవ్వు మమ్మీ ఇంకా ఇవ్వు మమ్మీ అంట. కానీ ఈరోజు మాత్రం ఏ పప్పులు ఉడకలేదు. ఎందుకంటే హాఫ్ బకెట్ వాటర్ ఉన్నాయి కదా, సో అందులో కొంచెం నిజంగా కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి వాటర్ అంతే. ఎక్కడికో వేసేసింది నన్ను, బయట ఏం కనబడట్లేదు. అదే ఫుల్ వాటర్ బకెట్ నిండా వాటర్ ఉంటే మీరు సాయంత్రం దాకా బయటికి దిగిపోయినా అలాగే స్విమ్మింగ్ చేసుకుంటా హాయిగా ఉంటాడనమాట. అందుకనే ఏమన్నా భయపడ్డా అని చెప్పి నాకు భయం వేసింది. బట్ చూడండి, కదలనా వద్దా, డ్యాన్స్ అయినా వద్దా అన్నట్టు ఏం చేస్తాడో చూడండి. अमलू अमलू देखो, इधर देखो माँ, इधर देख बेटे, इधर फिर रहे मेरे बेटे। हाय हाय फाइव, हाय बोलो, हाय 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 चीटी कन्नू, हाय सपुड़ू। చూస్తున్నారా? సో మీరు కనుక టర్టిల్ని తెచ్చుకోవాలంటే ఇలాంటి అలకలన్నీ తీర్చడానికి రెడీగా ఉండండి. ఏదో తెచ్చామా వాటర్లో వేసేసామా టైం కింద ఫుడ్ వేసామా అంటే కుదరదు. వీటికి కూడా ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, ఇవి కూడా హట్ అవుతాయి. హట్ అయితే ఇలా ఉంటాయి. నాకు అసలు ఏం నవ్వు వస్తుందో, వాడు ఫీల్ అవుతే నేను ఎందుకు నవ్వుకుంటున్నానో అర్థం కావట్లేదు. బట్ చాలా బాగా అనిపించింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. టర్టిల్స్ని కోపం తీసుకురాకుండా అలక రాకుండా ఎలా చూసుకోవాలో నేర్చుకుంటారు. బాయ్ అయితే.